హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగులకు ఇక్కట్లు తప్పట్లేదు. నగరానికి గుండెకాయ లాంటి ఆసుపత్రిలో ఎక్స్రే యంత్రాలు పనిచేయట్లేదు. మొత్తం 5 మిషన్లలో 4 మూలన పడ్డాయి. ప్రస్తుతం ఒక్కటే మిషన్ పనిచేస్తుండటంతో ఐపీ ఓపీలో ట్రీట్మెంట్కు వస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ఎక్స్రే కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. కొన్నిసార్లు 2-3 రోజులు ఎదురు చూడాల్సి వస్తోందని జనం వాపోతున్నారు. గాంధీలో పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గాంధీ హాస్పిటల్లో కనీస వైద్య సౌకర్యాలు లేక ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎక్స్రే మిషన్లు కావచ్చు, సిటీ స్కాన్ మిషన్లు కావచ్చు, పనిచేయక పూర్తిగా ప్రజలందరూ కూడా జేబులు గుల్ల చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే రేడియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఎక్స్రే మిషన్స్ దగ్గర ఉన్నాము. మనం చూసుకోవచ్చు లైన్లో నిలబడి ఇక్కడ దాదాపుగా గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా కहाँ से आ रहे, कब से इंतजार कर रहे हैं आप? हम लोग ऊपर से आ रहे। कल आया था? कल से फिर रहे। क्या लिखा है आपको? और निकला नहीं, मेरा आदमी का हार्ट कमजोर है, उनको तकलीफ है, दिखाने आए। यहाँ से ऊपर से नीचे ऊपर से नीचे घूम रहे, कोई देख रहे नहीं है। आपका माँ मेरे कड़ी जो शुरू मैं अंबरपेट से अंबरपेट आज ही चाहिए आज आके एक्सरे निकालने आई। एक्सरे निकालने के लिए कितना टाइम हो रहा लाइन पे? मैं 7 बजे आई। देखो 7 बजे कितना टोकन नंबर कोस आए के देखो यहाँ पर है मालूम भी नहीं, एक्सरे निकाली मेडिकल వస్తున్నావు కాకా? నేను గద్వాల నుండి అవిజయ పక్కన గద్వాల అవతల అవిజయ ఈ తలకాయకి దెబ్బ తగిలి ఇక్కడ సబ్జర్కి వచ్చిన సార్. ఎక్స్రే ఇవ్వమని చెప్పిరా? సబ్జర్ ఎప్పుడు వచ్చిన హాస్పిటల్కి? నేను వచ్చి 8 రోజులే సార్. 2 రోజులు అయిందా? 8 దినాలే. 8 దినాలు అయింది. 8 దినాల నుంచి ఎక్స్రే తీయలేదు నీకు? సార్ తీస్తూనే ఉన్నారు. చెల్లు కూడా ఎత్తుకపోయారు సార్. చెల్లెలు అన్ని రికార్డ్ చేసి పెట్టితే ఆడ వెయిట్ అంటే చెల్లు కూడా ఎత్తుకపోయినారు. మిషన్ పనిచేస్తలేదు, ఇళ్ళకి పొమ్మంటారు. ఇళ్ళ లైన్ ఎన్ని మిషన్లు ఎంతసేపు పడుతుంది? ఒకటి అసలు మిషనే పనిచేస్తలేదు అంటున్నారు. అలా మిషన్ పనిచేస్తలేదు. రూమ్ నెంబర్ 1లోకి పొమ్మంటారు. రూమ్ నెంబర్ పరిస్థితి ఇది, 1 పరిస్థితి ఇది. ఎంతమంది ఎంతసేపు పడుతుందండి మీకు ఇంజక్షన్ ఎక్స్రే చేయించుకోవాలన్నా సిటీ చేయించుకోవాలన్నా? మాక్సిమం 1 అవర్ పడుతుంది. ఇక్కడ మాక్సిమం ఇక్కడ ఇట్లా సుంటి లైన్ ఉంటే 3 గంటలు పడుతుంది. ఒక్క మనిషికి 3 గంటలు పడుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఉన్నారు కదా మీ ఎదురుగా జరిగేదే ఇది. సో ఒక్క ఎక్స్రే సంబంధించిన మిషన్ మాత్రమే రన్ అవుతా ఉంది. ఇంకొక దానికి సంబంధించి దాదాపుగా గంటలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేడియాలజీ డిపార్ట్మెంట్కి రావాలంటేనే ఒక పక్క రోజులు గంటలు తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికైనా అర్థమవుతుంది, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకోవాలంటే రావాలి అంటే పేదలు జేబులు గుల్ల చేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్, వందలాది మంది వేలాది మంది రోగులు గాంధీ హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. కనీసం గాంధీ హాస్పిటల్లో ఒక కాంట్రాక్ట్, ఒక తాగునీటికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంలోనే దాదాపుగా 6 నెలల నుంచి కూడా పూర్తిగా మెషినరీస్ అన్ని పూర్తిగా బంద్ చేయడం, టాయిలెట్స్ అన్ని బంద్ చేయడం అని చెప్పేసి పెద్ద విషయం మనం ఏబీ ఆంధ్రజ్యోతి తెలుగులో తెచ్చింది. ప్రస్తుతం రేడియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్రేస్ అయితే పనిచేయట్లేదు. ఒక ఎక్స్రే పనిచేస్తూ ఉంది. మెషినరీస్ మీద, పాడైపోయిన మెషినరీస్ మీద అటు కంపెనీ వాళ్ళ వ్యవహారంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.